బైబిల్ చదివినానని కాదు, ప్రార్థన చేసినానని కాదు, పాటలు పాడినానని కాదు. అది కాదు క్రైస్తవత్వం అంటే. ప్రభువుని గుండెల్లో నింపుకొని ఆత్మతో సంచముతో దేవుని ఆరాధించడం, ఆయన ప్రసన్నతను చూడడం, అది దేవుని మహిమపరిచే జీవితం. ఆ స్థితిలోనికి రావాలి దేవుని బిడ్డలారా. ఒక్కొక్కరు మండే ప్రార్థన యోధుడుగా నువ్వు మార్చబడాలని తండ్రి చిత్తమై ఉన్నది. ఎందుకు నేను పిలిచాడో తెలుసా? నువ్వు ప్రతిష్టత కలిగి బ్రతకాలని. ఎందుకు నీ దేవుడు ఈ దేవుని సన్నిధానంలో తీసుకొని వచ్చాడంటే ఓ ప్రతిష్టత కలిగి నువ్వు బ్రతకాలి. నీ జీవితంలో ఏదో సాధించడానికి రాత్రింబగలు కష్టపడతావు, రాత్రింబగలు చదువుతావు, రాత్రింబగలు ప్రయాసపడతావు, దినములు నువ్వు ప్రయాసపడతావు, కానీ గమ్యానికి చేరలే. నా దేవుడు నీ జీవితం సెలవిస్తున్నాడు, నువ్వు గమ్యానికి చేరాలంటే దేవుని మందిరంలో ఒక ప్రతిష్టత కలిగి జీవించు. చప్పటి స్తుతి కలుగును గాక. హల్లెలూయా.